నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. నిన్న రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ వాళ్ళు నామినేషన్లో వేసిన తీరు తర్వాత చాలామంది మిత్రులు కృష్ణయ్య గారు అంటే బీసీ సంక్షేమ సంఘం నేత కృష్ణయ్య గారికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం విషయంలో కానీ ఆయనకు పదే పదే దాన్ని మళ్ళీ అన్ని పార్టీలు రెన్యువల్ చేస్తున్న విధానం కానీ ఆయన పార్టీలను మారుతున్న విధానం మీద కానీ చాలామంది బీసీ నేతలు కానీ అలాగే జర్నలిస్టు మిత్రులు కానీ చాలామంది ప్రశ్నించారు. ఇది సరైందా, కృష్ణయ్య గారు చేస్తున్న సరైందా, బీసీ కార్డు పెట్టుకొని ఆయన చేస్తున్న రాజకీయ వ్యభిచారమే అనండి, లేకపోతే రాజకీయ గోడ దూకుడుతనమే అనండి, ఏదైనా అనివ్వండి, అది కృష్ణయ్య గారు చేస్తున్నది కరెక్టేనని చాలామంది మిత్రులు అడిగారు. ఆయన పొలిటికల్ జర్నీ ఏంటి ఇలా మారిపోయింది, బీసీ సంక్షేమ సంఘం బీసీల గురించి పోరాటం అని పెద్ద పెద్ద మాటలు చెప్పిన వ్యక్తి ఆ కార్డు పట్టుకొని పూర్తి స్థాయిలో ఇలా రాజకీయంగా అటు ఇటు మారడం కరెక్టా అని అడుగుతున్నారు. నేను దీనికి ఒకటే సమాధానం చెప్పదలుచుకున్నాను. నిజంగా కృష్ణయ్య గారు ఎవరిని కూడా ఎప్పుడు కూడా ఎలాంటి పదవి అడగలేదు. వికారాబాద్లో జన్మించిన కృష్ణయ్య గారు 1994లోనే బీసీ సంక్షేమ సంఘం అని అయితే పెట్టారు. ఆ బీసీల గురించి ముఖ్యంగా చట్టసభల్లో జనాభాకి అనుగుణంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఉండాలి చట్టసభల్లో, ఖచ్చితంగా బీసీల ప్రాతినిధ్యం పెరగాలి చట్టసభల్లో అని అయితే ఆయన గలం వినిపించారు. కొన్ని చిన్న చితక ఉద్యమాలు అయితే చేశారు. దాంతోపాటు బీసీల గణన జరగాలి, కేంద్రం దీన్ని సీరియస్గా తీసుకుని దేశమంతా బీసీల గణన జరగాలి, ఏ కులాలు ఎంతెంత మేర పెరిగాయి, దీనికి నిర్దిష్టమైన ఒక అంకె కావాలి ప్రతి కులానికి సంబంధించి అని అయితే ఆయన కోరారు. ఈ రెండు ప్రత్యేకమైన డిమాండ్లతోనే ఆయన ఉద్యమం సాగించారు. ఆ ఉద్యమం సాగించారంటే అప్పుడప్పుడు సాగించారు, దాన్ని నేను గిజ్జమాలు అని పెద్ద పేర్లు పెట్టను కానీ అప్పుడప్పుడు దీని మీద డిమాండ్లు చేశారు. సో కృష్ణయ్య గారు ఒక కురుమ కులానికి చెందిన బీసీ వ్యక్తి. సో వికారాబాద్లో పుట్టిన వ్యక్తి. సో బీసీ సంఘం నుంచి ఆయన తన ప్రస్థానాన్ని వేరే రూట్లలో మళ్లించుకున్నారు. దాన్ని ఎవరు అయితే మనం తప్పుపట్టలేము. ఆయన ఎదిగిన విధానం కానీ ఆయన బీసీ సంక్షేమ సంఘాన్ని విస్తరించిన విధానం కానీ అది వేరే సబ్జెక్టు. తర్వాత నయీం గారితో అంటే గ్యాంగ్స్టర్ నయీం గారితోనే తెలంగాణకు కృష్ణయ్య గారు లాంటి గొప్ప వ్యక్తి కావాలి, ఒక ఉద్యమ నేతగా కావాలి, లేకపోతే ముఖ్యమంత్రిగా కావాలి అని కోరుకున్న వ్యక్తి. సో అదంతా వేరే సబ్జెక్ట్. కాకపోతే కృష్ణయ్య గారిని పిలిచి మరీ 2014లో తెలంగాణలో ఖచ్చితంగా ఒక బీసీ వ్యక్తి కావాలి అని తెలుగుదేశం పార్టీ ఎల్బీ నగర్ నుంచి ఆయన్ని నిలబెట్టింది, కావాలని పిలిచి ఇచ్చింది. బీసీ సంక్షేమ సంఘం నేత అయితే బీసీ కార్డు గురించి టీడీపీ పిలిచి మరీ ఇచ్చింది సీటు. ఎల్బీ నగర్లో ఆయన సుమారుగా అప్పట్లో ఉన్న హోరాహోరీపూర్లో 12,000కు పైబడి ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సో ఇక్కడి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం అయితే ప్రారంభమైందని చెప్పాలి. టీడీపీ ఎవరు ఆయన అడగకుండానే టికెట్ ఇచ్చిందని అయితే ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. సో దాని తర్వాత వచ్చిన 2018 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పిలిచి టికెట్ ఇచ్చింది, మిర్యాలగూడ టికెట్ ఇచ్చింది. అప్పుడు కూడా కృష్ణయ్య గారు ఏమి నాకు మిర్యాలగూడ టికెట్ ఇవ్వండి, లేకపోతే నేను మిర్యాలగూడకు సంబంధించిన వ్యక్తిని ఎప్పుడు చెప్పుకోలేదు. సో అప్పుడు కూడా కొన్ని కారణాల రీత్యా, కొన్ని తగువుల రీత్యా మళ్ళీ కృష్ణయ్య గారిని దగ్గరికి పిలిచింది కాంగ్రెస్ పార్టీ. నువ్వు 2018లో నువ్వు పోటీ చేయ మిర్యాలగూడ నుంచి అని కీలకమైన స్థానం, ఎందుకంటే జైపాల్ రెడ్డి గారు లాంటి గొప్ప వ్యక్తి ఉన్న స్థానం, అలాంటి స్థానాన్ని మళ్ళీ కృష్ణయ్య గారికి ఇచ్చింది. అక్కడ ఓడిపోయిన మాట అది వేరే విషయం. సో అప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే ఆయన కొనసాగారు. అనూహ్యంగా 2019లో మరి ఎవరు చెప్పారో ఏంటో కానీ వైసీపీ మళ్ళీ పిలిచి రాజ్యసభ సభ్యత్వాన్ని అయితే కృష్ణయ్య గారికి ఇచ్చింది. అది బీసీ కార్డు, బీసీల ఓట్లు కృష్ణయ్య గారికి రాజ్యసభ ఇస్తే బీసీల ఓట్లు పడతాయని ఎవరు చెప్పారో కానీ వైసీపీకి పిలిచి మరి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది. ఈ 3 సార్లు కూడా కృష్ణయ్య గారు ఎక్కడ నేను పలానా దగ్గర పోటీ చేస్తాను, నేను పలానా దగ్గర ముందుకు వెళ్తాను, నాకు టికెట్ ఉండని ఎక్కడ అడగలేదు. రాజకీయాల్లో టికెట్ అడగకుండా పెద్ద పదవులు తీసుకుంది కృష్ణయ్య గారు. ఇప్పుడు మళ్ళీ బీజేపీ కూడా మళ్ళీ తెలంగాణలో బలపడాలి అనుకుంటున్న బీసీ సంఘం ముఖ్యంగా బీసీల నేతలను ప్రోత్సహించే విధానంలో భాగంగా కృష్ణయ్య గారికి ఖచ్చితంగా మళ్ళీ రాజ్యసభ సభ్యత్వాన్ని కొనసాగించేది. సో ఇది ప్రస్థానం. సో పదవి ఇస్తాను, ఖచ్చితంగా గెలిచే పదవి ఇస్తాను, లేకపోతే టికెట్ ఇస్తాను అంటే తీసుకోకుండా ఏ నాయకుడు ఉంటాడు? రాజకీయంగా ఒక ముందుకు వెళ్ళాలనుకుంటున్న వ్యక్తి మేము పిలిచి మరీ ఇస్తుంటే కృష్ణయ్య గారు లాంటి వ్యక్తి తీసుకోవడంలో నాకు తప్పు అయితే అనిపించలేదు. ఇదంతా రాజకీయ పార్టీలు ఆడిన పొలిటికల్ గేము. అంతేగాని ప్రతిదానికి కృష్ణయ్య గారిని తప్పు పట్టడం, లేకపోతే ఆయన రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు, లేకపోతే రాజకీయ పార్టీలు మారుతున్నారు అనుకోవడం చాలా తప్పు. సో రాజకీయ పార్టీలు వాళ్ళ
వాళ్ళ సిద్ధాంతాలకు అనుగుణంగా వాళ్ళ యొక్క ఈ స్ట్రాటజీస్కి లేకపోతే వాళ్ళ యొక్క బీసీలకు సంబంధించిన కొన్ని ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే విధానంలో భాగంగా కృష్ణయ్య గారిని ప్రోత్సహిస్తే దాన్ని ఆయన అందిపుచ్చుకుంటున్నారు. దాంట్లో తప్పు అయితే నాకైతే ఏం కనిపించలేదు. ఇప్పుడు బీజేపీ కూడా దక్షిణాదిలో తెలంగాణ మీద పూర్తి పట్టు సాధించాలని భావిస్తున్న తరుణంలో కృష్ణయ్య గారు లాంటి బీసీ సంఘం నేతలని బీజేపీ ప్రోత్సహించడంలో నాకైతే తప్పు అయితే ఎక్కడ కనిపించలేదు. మా మిత్రులకు కానీ లేకపోతే నన్ను అడిగిన వాళ్ళకి కానీ నేను చెప్పే సమాధానం ఈ వీడియో ద్వారా వెళ్తుందని అయితే నా నమ్మకం. థ్యాంక్ యూ.